అమ్మా 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 ఇంక చాలమ్మా. తినరా ఇంకెన్ని కొంచెం. తింటా? సరే కానీ ఎందుకు నువ్వు తిన్నావా? నువ్వు తినే తర్వాత తింటాను. సరే అమ్మా, ఇదిగో ఇది చూడు. ఇక్కడ ఎన్ని సున్నాలు ఉన్నాయో అన్ని పోట్లు వేసుకోవాలన్నట్టు. ఇది మధ్యాహ్నం 2 పోట్లు వేసుకో, ఇది తిన్నాక వేసుకో. అర్థమైందా? మర్చిపోకు, ఇది మాత్రం వేసుకో పక్క. సరే అమ్మా. అమ్మా, నీకు ఏమాత్రం నొప్పి ఎక్కువైనా నాకు ఫోన్ చేయి, నేను వెంటనే వచ్చేస్తా. నాకేం కాదులేరా, నువ్వు వెళ్ళు. సరే, జాగ్రత్త. అలాగే. సూర్య, ఆ? నీ ఫోన్ ఇస్తావా? నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందిరా. ఒక 15 నిమిషాల్లో తెచ్చిస్తాను. సారీరా, ఇంట్లో అమ్మకి హెల్త్ బాగాలేదు. ఏమన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పా, అందుకే. అవునా, సరే. అమ్మా. ఏందిరా, ఎన్ని నడుస్తుందిరా? ఎప్పుడు వస్తున్నారు మీరు? క్లీనింగ్ ఎప్పుడు చేస్తున్నారు? ఆ ఫ్లోర్ చూసారా, మరకలు ఇంకా అట్లానే ఉన్నాయి. మీరిద్దరు రేపు పొద్దునే వచ్చి అక్కడ క్లీన్ చేయండి అదంతా, అర్థమైందా? ఏంటి సూర్య ఇది? ఏంటి సైలెంట్లో పెట్టుకోవాలని తెలీదా? సారీ సార్, అర్జెంట్ కాల్. సరే ఎత్తు. హలో. एयरटेल में आपका स्वागत है। अपने स्मार्टफोन पर बेहतरीन कॉल। ఇప్పుడు అనవసరంగా వాడేందుకు కంగారు పెట్టడం. తగ్గుతుందేమో చూస్తాను. సారీ సార్. ఏంటో మీరు ప్రతిసారి మీ అందరితో ఏదో పెద్ద తలనొప్పి అయిపోతుంది. టైం అయిపోయింది. అరే టోనీ, లేరా? రేయ్ లేరా? అరే కాసేపు పడుకోనిరా. కాసేపా? మధ్యాహ్నం 12 అవుతుందిరా. నువ్వు నిద్రలో పోయావేమోనని 3 సార్లు పల్స్ కూడా చెక్ చేస్తాను తెలుసా? రేయ్ ఫోన్ వస్తుంది చూడరా. ఎవడో చూడు. ఎవరో ట్యూషన్ మాస్టర్ అనరా. అమ్మో, ఎవరో ఈ ట్యూషన్ మాస్టర్ ఈ నిద్రనే చెడగొట్టేశాడు. హలో సార్. అబ్బబ్బబ్బబ్బబ్బా, 60 ఏళ్ళు రోజంతా కష్టపడి 2 కూతుర్లు పెళ్లి చేసి రిటైర్ అయ్యి పెన్షన్ తీసుకుంటూ ఏ టెన్షన్ లేకుండా పడుకుంటారు చూడరా, అలా పడుకున్నావురా నువ్వు. అంటే ఓ చిన్న పవర్ నాప్ సార్. పవర్ నాపా? గంట పడుకుంటే పవర్ నాప్ రా, గంట కూడా గ్యాప్ లేకుండా రోజంతా పడుకుంటే కాదు. ఇంతకీ రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది? ఏ రిపోర్ట్ సార్? ఏ రిపోర్ట్? మొన్న మనం చేసిన కాదు మొన్న నేను చేసిన మిషన్ తీవ్రవాది రిపోర్ట్. సార్ నేను హెల్ప్ చేశా కదా సార్. హెల్ప్ కాదు కదా, నీ బద్ధకం వల్ల నాకు ఎక్స్ట్రా పని పడింది. అంతెందుకురా, నీ రిపోర్ట్ తయారు చేయమన్నా చేసావా? చేయలేదు. నిన్ను కాదురా, డిపార్ట్మెంట్ అనాలి. రిపోర్టే కదా సార్, చేసేస్తా. ఇదేమైనా కాలేజ్ అసైన్మెంట్ అనుకున్నావా? చూడు, ఇంకో 6 అవర్స్లో రిపోర్ట్ పంపించబోయినావు అనుకో, నీ మీద నేను రిపోర్ట్ చేస్తా. ఓకే సార్. నేను 12 నెలలు కష్టపడితే 12 లక్షలు సంపాదిస్తున్నా. అవును. అలా 30% గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో 4 నెలలు నేను గవర్నమెంట్ సంపాదించేస్తున్నా. అది నా బాధ.